హలో నమస్తే, నేను అశోక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాపు రాజకీయం అంతా నడుస్తూ ఉంది. అంబటరాంబ బరష్ తర్వాత కాపు నేతలందరూ ఏకమవుతూ వచ్చారు. కాపు నేతలందరూ కూడా అంబటరాంబ బరష్ని ఖండిస్తూ వచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల తునిలో జరిగినటువంటి వంగవీటి రంగ విగ్రహావిష్కరణ వేడుకలో ఆయన కుమారుడు రాధా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. వైసీపీ నేతలకు మద్దతుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళని గెలిపించుకుంటే కాపులకి రాబోయే రోజుల్లో మంచి ప్రాధాన్యత వస్తుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున చర్చగా సాగుతుంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ మీద కాపులకు సంబంధించిన ఒక వ్యతిరేకత కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అధికారంలో ఉంచిన తర్వాత కూడా కాపులకి సరైన ప్రాధాన్యత రావట్లేదంటూ కూడా ఈరోజు కాపు నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వాటన్నిటి మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పాల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి సార్. ఈ కాపు రాజకీయాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే అంబటరాంబ బరష్ జరుగుతూ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. కాపు నేతల్ని వాళ్ళంతా కూడా ఒక నెగిటివిటీకి వెళ్ళడము, పవన్ కళ్యాణ్ స్పందించకపోవడము, పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఎందుకు ఇప్పుడు ఈ చర్చ జరుగుతూ ఉంది? దీన్ని ఎందుకు ఒక సామాజిక వర్గ కోణంలో మారుస్తూ ఉన్నారు? అంటే ఇక్కడ మనకు రాష్ట్రంలో కులపరమైనటువంటి చర్చ లేకుండా రాజకీయాలు ఇవాళ లేవు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన తర్వాత కానీ కేవలం 2 కులాలకు సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా అవుతూ పరిపాలన చేస్తూ వస్తున్నారు. సో ఈ విషయంలో కాపు సామాజిక వర్గానికి చైతన్యం కలిగింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడము, ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం వల్లనే మన మంచిగా రిజల్ట్ వచ్చాయి. అయితే ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, లేకపోతే పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎక్కువ శాతం మంది కాపు సామాజిక వర్గం వారు ఉన్నారు. వాళ్ళకి సపోర్టుగా బీసీలు కూడా ఉన్నారు. దాదాపు 7-8 జిల్లాల్లో ఆ సామాజిక వర్గ ప్రాబల్యం మనకు ఎన్నికల్లో కనిపించింది. తెలుగుదేశం వాళ్ళు గెలిచినా, బీజేపీ వాళ్ళు గెలిచినా, జనసేన వాళ్ళు గెలిచినా. సో ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు 2 సామాజిక వర్గాలే పరిపాలన చేయాలన్నా మన సామాజిక వర్గానికి ఎందుకు అవకాశం రాదు అనే దాని మీద ఒక మొదటి స్టెప్ గా మొన్న పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చారు. వారికి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపిలో కూడా కాపు సామాజిక వర్గ నాయకులు ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా, పార్టీలు వేరైనా కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళు కలుసుకోవటము, మాట్లాడుకోవటము, పార్టీలు డిన్నర్లు ఇచ్చుకోవటము, ప్రత్యేకించి కాస్త పారిశ్రామిక రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే బాగా డబ్బున్న వాళ్ళని మాటలు చెప్పాలంటే వాళ్ళందరూ కూడా కలుసుకుంటున్నారు. కలుసుకోకుండా ఏమీ లేరు. ఇక్కడ యూనిటీ పెరిగింది, అది మాత్రం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపిలో ఉన్న వాళ్ళను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. అంటే రేపు పొద్దున కాపు సామాజిక వర్గానికి సంబంధించి అధికారంలోకి వచ్చే పరిస్థితి మనం తీసుకురావాలి కాబట్టి మీరు వేరే పార్టీలో ఉన్నా కూడా అవసరమైతే మీరు బయటికి రావాలి అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏంటి, అంబటి రాంబాబును ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఇంటి మీద దాడి చేయటము అనేది కరెక్ట్ కాదు. అది ఏ రాజకీయ పార్టీలైనా కాదు. ఇంటి మీద దాడి చేసినప్పుడు ఆ దాడిని ఖండించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఇప్పుడు తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు, అది వేరే అంశాలు. బట్ ఉద్దేశపూర్వకంగా ఇంటి మీద దాడి చేసి కుటుంబ సభ్యుల జోలికి కూడా వెళ్ళటం అనేది సరైన పద్ధతి కాదు. దీంతో ఏమైపోయింది, మన కాపు సామాజిక వర్గం అతని మీద ఇలాంటి దాడులు చేస్తారా అంటే ఎవరు చేశారు? అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చేశారనే కదా ఇప్పుడు ఆరోపణ అంతా. ఎవరు చేశారు? సో వాళ్ళు ఎందుకు చేయాలి అనేది వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రధానంగా ఓడిపోవటానికి కారణం ఏంటి అంటే
కమ్మ సామాజిక వర్గము చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో వాళ్ళు ఇంటర్నల్ గా మీటింగ్లు పెట్టుకొని ఇలా ఉంటే కష్టము, మనము యూనిటీగా ఉండాల్సిందే, అవసరమైతే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాల్సిందే అని హైదరాబాద్ స్టార్ హోటల్స్ లో మీటింగ్ జరిగాయి. నాకు చాలా సమాచారం ఉంది అప్పట్లో. సో అలాంటి పరిస్థితుల్లో బాగా ఆర్థికంగా కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశారు. బీజేపీ మద్దతు తీసుకుంటే తప్ప మనం మనుగడ ఉండదనేది కూడా ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. దానివల్ల సక్సెస్ అయ్యారు కూడా. సో ఇప్పుడేంటి, ఇప్పుడు కూడా బీజేపీ మద్దతు ఉంటేనే సాధ్యమవుతుంది. అంటే 2029లో ఏదైనా కాపు సామాజిక వర్గం అధికారంలోకి రావాలంటే. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే బీజేపీ కూడా ఈ 2 సామాజిక వర్గాలు బలంగా ఉంటూ ఇంకొక సామాజిక వర్గాన్ని కానీ లేదా బలహీన వర్గాలకు సంబంధించిన వారిని కానీ అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి కాపు సామాజిక వర్గం నుంచి, అది జనసేన పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే అవసరమైతే జనసేన పార్టీని విలీనం చేసుకునే కావచ్చు, బీజేపీ 2029లో అధికారంలో రావటానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. చేయకుండా ఏమి ఉండదు. అంటే ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు బీజేపీ జనసేనను విలీనం చేసుకుందంటే జనసేన పార్టీ విలీనం అవుతుందా? అంత పాసిబిలిటీ ఉంటుందా? వినండి చెప్తా. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు అంటే జనసేన పార్టీ విడిగా పోటీ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయా, బీజేపీలో విలీనం చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయా అన్న దాని మీద ఇవాళ పరిశీలన చేస్తూ ఉన్నారు. ఒకవేళ అవసరమైతే విలీనం చేస్తారు, అవసరమైతే విలీనం కూడా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 2029లో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థి అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఆల్రెడీ ఆ సిగ్నల్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అయ్యా బాబు, మీకు అవకాశం ఇచ్చాము 2024లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున, కానీ 29లో మాకు బీజేపీ జనసేనకు వదలండి, తర్వాత మళ్ళీ 34లో కావాల్సింటే మళ్ళీ మీకే అవకాశం ఇస్తాము, 15 సంవత్సరాల పాటు మనము ఉమ్మడిగా పోటీ చేస్తాము అనేటువంటి పద్ధతిలో చర్చలు జరిగాయి. ఒకవేళ మీరు 29లో లోకేష్ గారిని సీఎం చేయాలని అనుకుంటే అప్పుడు కుదరదు, ఇప్పుడు కావాలంటే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, 34లో ఛాన్స్ తర్వాత లోకేష్ గారికి చూద్దాము అనేది చర్చలు 100% జరిగాయని నాకున్న సమాచారం. అంటే సార్, అంటే ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ లోకేష్కి సంబంధించి ఢిల్లీ వెళ్తున్నారు, తరచుగా మీటింగులు జరుగుతున్నాయి. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏమో ఇంకో 15 ఏళ్ళు మనం అధికారంలో ఉంటామని చెప్పేసి, అధికారం ఉన్నా లేకపోయినా మనం టీడీపీతోనే ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎలా ప్యారలల్గా కనిపించే పరిస్థితి కనిపించట్లేదు కదా సార్? ఎందుకు లేవు? ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఉంటామంటే దాని అర్థమేమి? టీడీపీతో ఉంటామంటే టీడీపీ కూడా జనసేన బీజేపీతో ఉండాలి, వాళ్ళు చెప్పేది అదే కదా. ఇప్పుడు మీకు అవకాశం టీడీపీకి ఇచ్చాము, నెక్స్ట్ అవకాశం జనసేనకి ఇవ్వండి, జనసేన బీజేపీకి ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ అవకాశం మీకే ఇస్తాము అనేటువంటి పద్ధతులు తప్పేముంది? అందులో ఏం తప్పు లేదు, తప్పు లేదు. ఒకటి, బీజేపీని జనసేనను కాదని తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించడం కూడా ఇబ్బంది వస్తుంది ఒకవేళ వీళ్ళు వద్దనుకుంటే. జనసేన బీజేపీ కలిసే పోటీ చేస్తారు వీళ్ళకి. ఒకవేళ తెలుగుదేశం వద్దనుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటారనే నమ్మకం నాకైతే లేదు. అందువలన ఆ పార్టీ బలహీనపడుతుంది. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు జనసేన బీజేపీలోకి వస్తారు. అది ఇంకా బలంగా రేపు ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఒకవేళ తెలుగుదేశం వద్దనుకుంటే వద్దనుకునే ప్రసక్తి రాదు అని నేను అనుకుంటున్నా. అంత ధైర్యం చేయకపోవచ్చు. అంటే ఇవన్నీ హైపోథెటికల్ కదా. లోకేష్ గారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావచ్చు. సో అంటే మీరు చెప్పే పాయింట్ ప్రకారం చూస్తే బై 2029 ఎలక్షన్స్ లోపే నారా లోకేష్ సీఎంగా అవబోతున్నాడు. కాదండి, 29లో బీజేపీ జనసేనకు
నారా లోకేష్ గారిని చేయదలుచుకుంటే మీరు ముందే చేసుకోండి ఇప్పుడే. అదే నేను చెప్తున్నా. 29లో కాదు, 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తారు. తెలుగుదేశం కూడా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. లోకేష్ గారిని ఇప్పుడు చేసుకోవచ్చు, ఈ సంవత్సరం చేసుకోవచ్చు, రేపు సంవత్సరం చేసుకోవచ్చు. ఓకే. అంటే 29 వరకు ఉండొచ్చు ఆయన. ఓకే. 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 సరే, ఇంకొక పాయింట్ సార్. ఇంకొక పాయింట్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే, ఒకవేళ జనసేనకి సంబంధించి అంటే నెక్స్ట్ 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే టీడీపీ కంటూ ఒక కోర్ ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళకంటూ 40% ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్గా ఎప్పుడు చేతిలో పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తారు. అదంతా కూడా ఒకవేళ టర్న్ అయ్యే అవకాశం ఉంటుందా? అవే పరిస్థితులు ఉండవు కదా. ఎంతమంది నమ్ముతున్నారు ఇవాళ? ఇప్పుడు మీరు చెప్పేది ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల పర్సెంటేజ్ ఎంత? ఎక్కువ, 8%. 8 వడ్ల పర్సెంటేజ్ ఎంత? 9.5%. బీసీలు కాపుల పర్సెంటేజ్ ఎంత? 50 అబోవ్, 50% అబోవ్. అవును. మరి తట్టుకుంటారా? ఓకే. బీసీలు కూడా సపోర్ట్ చేస్తారు. కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిని ప్రకటిస్తే అదంతా వీళ్ళకి అర్థమవుతున్నది ఇప్పుడే తెలుగుదేశం పార్టీకి. అందుకనే వీళ్ళు ఢిల్లీకి రావడం, పోవడం, వాళ్ళతో ఏదో మాట్లాడుకోవడం, మంచి రిలేషన్ మెయింటైన్ చేయకపోతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు రాగలిగినారు. తప్పు చేశాడు కదా అప్పుడు. బీజేపీతో కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడా? అంతకుముందు బీజేపీతో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాలేకపోయాడు కదా. ఓకే. అందువలన వాళ్ళు కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి మళ్ళీ వస్తారు, రాష్ట్రాల మీద చక్రము తిప్పుతారు. నాకున్న ప్రకాశ సమాచారం ఆంధ్రప్రదేశ్ లో 29లో కాపు సామాజిక వర్గానికి అధికారాన్ని అప్పగించే ప్రయత్నాలే చేస్తారు. ఓకే. ఓకే. అంటే ఓకే, అంటే టీడీపీ క్యాడర్ నుంచి ఎంత యాక్సెప్టెన్స్ ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి సార్. ఇప్పుడు జనసేన టీడీపీకే గ్రౌండ్లో మనం చూస్తే ఒకరికొకరు పడని పరిస్థితి, ఒకరి మీద ఒకళ్ళు కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు ఇంత దారుణంగా జరుగుతున్నాయి కదా. నామినేటెడ్ పదవుల్లో కూడా పెద్ద గొడవలు జరుగుతున్నాయి కదా. సో ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవిని ఇస్తామంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఎవరికి? జనసేనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఉండండి, ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్ని చెప్పినా కూడా అధికారంలో తెలుగుదేశం చెలాయిస్తున్నది కాబట్టి వాళ్ళ మాట అధికారులు వింటారు. విన్నప్పుడు ఏమైపోతుంది అంటే జనసేన కానీ బీజేపీ వాళ్ళకి కానీ పనులు జరగవు. తెలుగుదేశం వాళ్ళు చెప్పుకుని జరుగుతాయి. అది అందులో అసంతృప్తి లేదు అన్నమాట. అసంతృప్తి 100% ఉంది 2 పార్టీలకు ఉన్నప్పుడు. అందుకనే కదా ఈసారి మీకు అవకాశం ఇవ్వకుండా మేము అవకాశాన్ని తీసుకుంటామనే లైన్కి ఎందుకు వచ్చారనుకుంటున్న వాళ్ళు అదే కారణం. అదే కారణం ఏది కూడా వీళ్ళ ఇప్పుడు ఇటుతి పెడుతూ ఏమైపోతున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా లోకేష్ గారి ప్రమేయం ఎలా పెరిగిపోయింది ఇప్పుడు. అవును. లోకేష్ గారు ఎందుకు అంత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో రోజు విందు భోజనాలు పెట్టి ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ ఇంటరాక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు లేరే. అదే కదా ఇప్పుడు చర్చ. ఇప్పుడు అంతా అదే క్వశ్చన్ అడుగుతుంది. అంతా ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయం అంతా అదే జరుగుతుంది. మరి దాని అర్థం ఏంటి అంటే భవిష్యత్తులో తనకు అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అందరినీ గుర్తిస్తారు. నేను 40 ఏళ్ళుగా జర్నలిస్ట్ గా పనిచేస్తున్నా, నన్ను కూడా రాలక్ష్మణ్ అనొచ్చు. లోకేష్ గారు అనగలుగుతారు అందరినీ. ఒకటి వాళ్ళ శాసనసభ్యులందరినీ గుర్తిస్తాడా? 162 మంది ఉంటే అందరినీ గుర్తిస్తాడా? నో, గుర్తించలేడు. అందుకని ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ గుర్తు తెచ్చుకోవడే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకు? ఏం అవసరం వచ్చింది ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఆయన ఏ క్షణంలో, మళ్ళీ క్షణం కూడా చెప్తున్నా నేను, ఏ రోజో ఏ క్షణంలోనైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఓకే 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 దానికి 2029 వరకు. 2029 వరకు. 29లో మాత్రము బీజేపీ ఖచ్చితంగా వాళ్ళకి, నాకున్న సమాచారం ఇప్పుడే వాళ్ళకి క్లియర్ చేసినట్టు నాకైతే సమాచారం ఉంది. అయ్యా బాబు 2029 ఎలాగూ జమీల్ ఎన్నికలు వస్తాయి, కన్ఫామ్ జమీల్ ఎన్నికలు వస్తాయి. పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే డీలిమిటేషన్ జరగట్లేదు కదా, డీలిమిటేషన్ ఉండదని చెప్పేసి ఆల్మోస్ట్ తేల్చి చెప్పేశారు. 27 రేపటి సంవత్సరం జరుగుతాయి. జరిగితే 28 డీలిమిటేషన్ చేస్తారు, 29లో ఎలక్షన్ పోతారు. మరి ఇంకా అప్పుడు జమిలి ఎన్నికలు ఉండవు కదా. జమిలి ఎన్నికలు ఉంటాయి, ముందు జరగాల్సినట్టు జరపరు. ఇప్పుడు తెలంగాణ ముందు జరుగుతుంది, 8 నెలలు 10 నెలలు ముందు జరగాలి, జరపరు. ఓకే, ముందు జరగవలసినట్టు జరపరు. ఓకే ఓకే. కాకపోతే తర్వాత జరిగే వాటిని కూడా ఒక 5 నెలలు 6 నెలలు వెనక్కి తీసుకొస్తారు. ఓకే ఓకే. 29లో జూలై వరకు ఉంది అనుకోండి, జనవరి ఫిబ్రవరి వరకు తీసుకొస్తారు. ఓకే, తీసుకొస్తారు, ఖచ్చితంగా ఛాన్స్ ఉంది, దాంట్లో ఏమి సందేహించాల్సిన డౌట్ లేదు. వాళ్ళు ఇప్పుడు ఇవాళ బీసీలు అందరూ కూడా ఎప్పుడు వీళ్ళేనా అనేటువంటిది ఉంది. కనీసం కాపు సామాజిక వర్గం వచ్చినా కూడా, ఎందుకంటే కాపు సామాజిక వర్గం బీసీలు ఎందుకు అటాక్ చేస్తారంటే, కొన్ని జిల్లాల్లో అంటే ప్రత్యేకించి కోస్తా జిల్లాల్లో అప్పర్ క్యాస్ట్ గా చెప్పుకున్నా కూడా అదే కాపు సామాజిక కులం వాళ్ళు రాయలసీమకు వచ్చేసరికి బీసీలు అవుతారు. అవును అవును. అందువలన అట్రాక్షన్ ఉంది. అంటే మనము ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఆయన్ని ఎన్నుకుంటే మనకు కూడా ప్రయోజనం ఉంటుంది అనేది బీసీలు కూడా ఇవాళ ఆలోచిస్తున్నప్పుడు ఎన్ని చెప్పినా బీజేపీ మాట కాదనే పరిస్థితి తెలుగుదేశం చదివే. ఆ రోజు కాంగ్రెస్ ఇంకా బలంగా ఉండింది కాబట్టి కాంగ్రెస్ సెంట్రల్ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు, బీజేపీని వదిలేసి కాంగ్రెస్ పట్టుకున్నాడు, అది ఫెయిల్ అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే 3 రాష్ట్రాల్లో మూలుగుతూ ఉంది. ఒకటేమో చిన్న రాష్ట్రము అయిపోయింది, అసలు నార్త్ లో వాళ్ళ ఫ్యూచరే లేదు. ఇక్కడ సౌత్ లో ఓన్లీ తెలంగాణ, పక్కన కర్ణాటక, నార్త్ లో హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం. అది ఎక్కడుంది ఇంకా కాంగ్రెస్? ఎవరు గెలిపిస్తారు కాంగ్రెస్ ని? అధికారాలు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ని గెలిపిస్తారా? బీజేపీ గెలిపిస్తుంది, కాంగ్రెస్ ఎందుకు గెలిపిస్తుంది? అంతే కదా. అందువల్ల కాంగ్రెస్ బలహీన పడిపోయింది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎట్టపోతాడు, ఇంకా కాంగ్రెస్ పోతాడా? పోడు. అంటే ఇంకో మీరు చెప్పిన పాయింట్లో ఇంకో హైపోథెటికల్ క్వశ్చన్ కూడా ఏంటంటే, ఒకవేళ రాబోయే రోజుల్లో ఏదైనా ప్రస్తావన జరిగితే బీజేపీ, జనసేన, వైసీపీని కూడా పొత్తులా కలిపేసి టీడీపీని భూస్థాపితం చేసే పరిస్థితులు వస్తాయంటూ కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొంతమంది బీజేపీ నేతలు అలాగే వైసీపీతో మాట్లాడుతున్నారని. నేను ఇందాక అదే చెప్పా కదా మిత్రమా, ఒకవేళ తెలుగుదేశం కూటమి కంటిన్యూ కావాలనే ఉంది బీజేపీకి, జనసేనకు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినట్టు హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఎన్నుకుంటారు. కానీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చేదో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేదో ఉండదు. ముఖ్యమంత్రి పీఠం అతనికి ఇచ్చే అవకాశాలే లేవు. బహుశా ఆయన బయట కూడా ఉండకపోవచ్చు. అప్పట్లో కేసుల వ్యవహారాలు తరుపుకొస్తున్నాయి ఆయనకు. అందువల్ల ఏమైపోతుందంటే ఆ పార్టీ బలహీనపడుతుంది. ఇప్పుడు అటు తెలుగుదేశము ఇటు వైఎస్ఆర్సీపీలో బలహీనపడాలి, అది బీజేపీ ప్లాన్. తెలుగుదేశం వదులుకుంటే అది బలహీనపడుతుంది. రెండిట్లో ఏదో దాన్ని లేకుండా చేయాలనేది బీజేపీ. బలహీనపడుతుంది, లేకుండా చేయలేరులేండి, బలహీనపడాలి మనం ఆ మాట. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి లాగా, తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి లాగా అయిపోతుంది ఇక అయిపోతుంది. అందువలన ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పూర్తిగా టచ్ లో ఉన్నారు బీజేపీతో. అవును, ఎగ్జాక్ట్లీ, పూర్తిగా ఉన్నారు. లేరు పలానాయనని ఎవరో చెప్పమని చూద్దాం. ఈవెన్ సిద్ధాంత పరంగా కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కూడా తిరుపతి బీజేపీతో టచ్ లో ఉన్నాడు. మళ్ళీ చెప్తాను, పేరు కూడా చెప్తాను నేను. ఓకే.
మరి మరి చెప్పలేము రాజకీయాలు ఎలా ఉంటాయంటే అధికారం కావాలి ప్రతి ఒక్కరికి ఇవాళ. అల్టిమేట్గా అదే కదా. సిద్ధాంతాలు పక్కకు పోయాయి, బీజేపీ కూడా సిద్ధాంతాలు పక్కకు పోయాయి, వాళ్ళకు కూడా అధికారం కావాలి అంతే. అందువల్ల ఏంటి ఇంకా ఏమైనా ఏమైనా చేయగలరు, ఎన్నైనా చేయగలుగుతారు. వాళ్ళ దాటి ఇప్పుడు చాలా శక్తివంతంగా మారిపోయింది బీజేపీ. అవును, దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా ప్రాంతీయ పార్టీలకి వాళ్ళ ఉందా? కేరళ మరి అంత కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి కేరళ కూడా ఇవాళ బలహీనపడే పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ? సిపిఎం పార్టీ అవును, ఎందుకు త్రివేంద్రంలో గెలిచారు, బీజేపీ మేయర్ అయ్యారు అక్కడ. అవును, రేపు పొద్దున తమిళనాడు మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు తమిళనాడు పరిస్థితి కూడా చూడండి రేపు. అలా అలా వాళ్ళు ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నప్పుడు తెలుగుదేశం ఎంత, వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఎంత, ఖచ్చితంగా వాళ్ళంత బలమైన పార్టీలు కావు కదా ఇవి. ఓకే ఓకే ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే అంత బలమైన పార్టీలు అయితే కావు కదా, తెలుగుదేశం కానీ జనసేన కానీ లేకపోతే మన ప్రాంతాల వరకు ఆ రెండు బలంగా, మన ప్రాంతాల వరకు బలంగా ఉన్నటువంటి రెండు పార్టీలు మేజర్ పార్టీలు ఇవే. కానీ సార్ అంటే మీరు చెప్పినవన్నీ ఓకే, మేబీ జరగవచ్చు జరగకపోవచ్చు, పాసిబిలిటీస్ని బట్టి ఏదైనా ఉండొచ్చు. సో అయితే ఇక్కడ ఇంకో ప్రధాన ప్రశ్న ఏమొస్తుందంటే, ఇక్కడ సరే బీజేపీయే రెండు పార్టీలని శాసిస్తూ ఉంది, బీజేపీ రెండు ఉన్నాయి. ఇటీవల యూత్ కాంగ్రెస్ ఢిల్లీలో జరిగినటువంటి ఘర్షణ పైన కూడా జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చాడు. అంటే బీజేపీ లైన్, మీరు ఇందా చెప్పినట్టు బీజేపీ లైన్ ఫాలో అవుతూ వచ్చాడు. సో బీజేపీ కూడా ఇంకా స్టిల్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంది. ఆ కేసులకు సంబంధించి అరెస్ట్ కాకపోవడానికి ఇవన్నీ కూడా బీజేపీయే కాపాడుతుంది అనుకోవచ్చు కదా? అనుకోవచ్చు ఏమిటండి, వాళ్ళు రాజకీయం ప్లే చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 100% నమ్మి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాటికి ఆట ఆడిపించారు. 100% నమ్మడానికి లేని పరిస్థితి, అలా వ్యవహరిస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ అప్పుడు కాంగ్రెస్లకు ఎందుకు వెళ్ళిపోయాడు మరి? అలా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్ లో గాంధీ భవన్ లో తెలుగుదేశం జెండాలు ఎగరలేదా? మొన్న ఖమ్మంలో సభ పెడితే పోయింది. అవును, ఖమ్మంలో వాళ్ళు సిపిఎం సభ పెట్టి ముఖ్యమంత్రి హాజరైతే రేవంత్ రెడ్డి ఆ సభలో తెలుగుదేశం జెండాలు ఎగరే కదా. ఎందుకు డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడాడు కదా టీడీపీ పార్టీ గురించి. మరి అలాంటప్పుడు ఎలా నమ్మకంగా పూర్తిగా నమ్ముతారు బీజేపీ వాళ్ళు తెలుగుదేశాన్ని? డబుల్గా మారుతున్నాడు కదా. మరి అంతే కదా, ఇప్పుడు మన కళ్ళెదురే కనిపిస్తుంది కదా, అది మనమేం లేదు చెప్పడం లేదు కదా. కాదండి, నాయకుడు అనేవాడు కార్యకర్తలు కంట్రోల్ చేయాలి కదా. వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యక్రమంలో పోయి సిపిఎం అందులో ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ తెలుగుదేశం జెండాలు ఎగరేస్తారా? ఓకే, దాన్ని ఊరుకుంటారా సెంట్రల్ బీజేపీ వాళ్ళు అలాంటివి చేస్తుంటే? అట్లా అనుకున్నప్పుడు చంద్రబాబుని అంటే చంద్రబాబును భాగస్వామ్యంగా ఉన్నాడు, కానీ ఎక్కడా కూడా లాయల్ పార్ట్నర్ గా బీజేపీ చంద్రబాబుని చూడట్లేదు అని అనుకోవాల్సి వస్తుంది. అలా చేస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు అనేక విషయాల్లో మీరు ఒక మాట నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని సిపిఐ పార్టీ వాళ్ళు కానీ సిపిఎం పార్టీ వాళ్ళు కానీ లీడర్లు అపాయింట్మెంట్లు అడిగితే వెంటనే వస్తాయి. అదే బీజేపీ శాసనసభ్యులు, జనసేన శాసనసభ్యులు, బీజేపీ లీడర్లు అడిగితే అపాయింట్మెంట్లు చూద్దామని ఇవ్వరు. ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళు అయినా గమనిస్తారు కదా. మరి అంటే ఇంకా ఏదో సెకండ్ థాట్ లో ఉన్నారేమో చంద్రబాబు నాయుడు గారు అనే ఆలోచన వస్తుంది కదా. మరి క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి కొన్ని పదవులు వాళ్ళకు కూడా ఎలా వెళ్ళాయి? పక్కా సిపిఐ పార్టీకి చెందినటువంటి ఒక జర్నలిస్ట్ కు ఆయన ఎలా ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చారు మరి కూటమిలో ఉంటూ? ఇచ్చారు కదా, జరిగింది కదా మరి. సో ఈ పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి అంటారు.
ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయాలు ఇది జరగదు ఇది జరుగుతుందని ఇప్పుడు చెప్పలేము. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్లాన్, వాళ్ళ సమాచారం వాళ్ళకు ఉంటది, వాళ్ళ నెట్వర్క్ వాళ్ళకు ఉంటది. కేంద్రంలో బీజేపీ అవన్నీ కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వాలకు చెప్పరు. వాళ్ళకి ఇదిగో ఇలా నడుచుకోవాలి, ఈ సమయంలో ఇలా ఉండండి అంటారు, ఓపికగా ఉండమని చెప్తారు. ఇప్పుడు వెళ్ళి మా పనులు జరగటం లేదు, మేమేం చెప్పినా చేయటం లేదు అని చెప్పి కంప్లైంట్ బీజేపీకి అంటే సెంట్రల్ కమిటీకి ఇస్తారనుకోండి. వాళ్ళు ఏం చెప్తారంటే కొద్ది రోజులు ఆగండి చూద్దాము అన్ని గమనిస్తున్నామని చెప్తారు తప్ప పోయి గొడవ పెట్టుకోండి అని చెప్పరు కదా. అంతే కదా. అదే అందువల్ల సాఫీగా నడిచిపోతున్నట్టు మనకు కనిపిస్తుంది. అందుకేనేమో ఈ లడ్డు వ్యవహారంలో కూడా బీజేపీ పెద్దగా స్పందించలేదు. అసలు వాళ్ళు ఎక్కడా కూడా రియాక్ట్ అవ్వలేదు, కనీసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి లేదు, కనీసం ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన తీరులేదు. అది కాదండి, ఇక్కడ లడ్డూల విషయంలో అంటే కల్తీ నెయ్యి విషయంలో కల్తీ కాకుండా అసలు కృత్రిమ నెయ్యి సప్లై చేశారు అన్నప్పుడు ఆ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండాలా, ఎందుకు ఆలస్యం చేశారు, తర్వాత అంతకు ముందు కూడా ఎందుకు ఆలస్యం చేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు ఒకవేళ సిన్సియారిటీ ఉంటే ఏదైనా అనేక కేసుల్లో అంటే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెట్టాలని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన యొక్క డిఫాక్ట్ సీఎం గా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన కానీ, లేకపోతే పెద్దగా మైనింగ్ అక్రమాలు జరిగాయి, అటవీ భూముల స్వాధీనం చేసుకుని ఇల్లు కట్టుకున్నాడు, గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కానీ ఒక్క అరెస్ట్ జరిగిందా, నోటీసులు పోయినాయి చెప్పుకుందాం, లేదుగా. నోటీసులు కూడా పోలే, అరెస్ట్ పక్కన పెట్టి. మరి ఏం లేవా, ఏం జరగలేదా? ఆరోపణలు చాలా చేశారు గతంలో. పెద్దది మైనింగ్ స్కామ్ ఎక్కడుంది? ఆ మైనింగ్ స్కామ్ 2 సంవత్సరాలు అవుతుంటే బయటికి తీశారా ఏంటి? మరి అంతేమి కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడిగేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం అలా ఉండదు, ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే వెంటనే అమలే పాస్. సో కొంత ఆయన దగ్గర ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా భయం ఉండేది ప్రభుత్వంలో. అంటే ఏమో ఇప్పుడు ఏదైనా చేస్తే సీఎం గారు నోటీస్కి వెళ్తే మనకి ఇబ్బంది అవుతుందేమో అనే ఒక భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు, భక్తి రెండు పోయినాయి. ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేరు, కింద కార్పొరేటర్లు వినే పరిస్థితి లేదు, కనీసం పంచాయతీలకు సంబంధించిన వాడు ఎవరు వినట్లేదు. నాయకుడు భయం అన్నా ఉంటే అరే మన నాయకుడు తెలిస్తే మనం చీల్చి చెండాడతారా అని తప్పులు చేయాలి. లేదు భక్తి ఉంటే అరే మన నాయకుడు చెడ్డ పేరు వస్తుంది మనం తప్పు చేస్తే అని చెయ్యాలి. ఇవాళ ఆ రెండు కనపడడం లేదు నా దృష్టిలో. అయితే విచ్చలవిడిగా అవినీతి, విచ్చలవిడిగా డబ్బు లేదు, ఎవ్వరు పనిచేయడం లేదు ఇవాళ. అది గత ప్రభుత్వంలో ఉంది, ఇది ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు పట్టు కోల్పోయారు కదా చంద్రబాబు నాయుడు గారు, పట్టు కోల్పోయారు అనుకోవచ్చు కదా అడ్మినిస్ట్రేషన్ మీద. చంద్రబాబు నాయుడు గారు పట్టు కోల్పోయారు అనుకోవచ్చు కదా అడ్మినిస్ట్రేషన్ మీద. పట్టు కోల్పోయారు, దాంట్లో ఏం సందేహించిన పనే లేదు. పట్టు కోల్పోయారు, పట్టు కోల్పోయారు. అధికారులు ఎవరి మాట వింటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారికి పేపర్లు ఎలా వెళ్ళిపోతున్నాయండి, వాళ్ళని ఎలా చూపించి విమర్శలు చేస్తున్నారు. అవును, ప్రభుత్వంలో పట్టుంటే కాగితాలు బయటికి పోతాయా? మరి పోలీస్ శాఖలో వాళ్ళే చెప్తున్నారు కదా, ఇంకా పోలీస్ శాఖలో ఆ వాసన ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి వాసన, కొంతమంది ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళే, మనం చెప్పేది డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు కలెక్టర్లో ఎస్పీల సమావేశంలో మాట్లాడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఏమైపోయిందంటే గ్రిప్లోకి ఎందుకు రాలేదు అంటే ఏది ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలన్నా లోకేష్ దగ్గరికి పోవాలా, అన్అఫిషియల్ గా ఫైలు లోకేష్ గారు చెప్పాలా, చెయ్యాలా అంటే ఎలా గ్రిప్ వస్తుంది మీరు చెప్పండి? ఎలా గ్రిప్ వస్తుంది? అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నది. అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరో వద్దు, మన డిపార్ట్మెంట్ జర్నలిస్టులకు సంబంధించిన డిపార్ట్మెంట్ సమాచార శాఖ అధికారి జీవోకు సంబంధించి లేదండి ఇంకా ఆలస్యం అవుతుంది, లోకేష్ గారు ఇంకా చూడలేదు అని అన్నారు అని నాకు చెప్పాడు. నాకే చెప్పాడు.
లోకేష్ గారికి సంబంధం ఏముంటుంది అసలు? ఆయన శాఖ మంత్రి కాదు, ఆయనకి సంబంధించిన వ్యవహారం కాదు. మనం ఏం చేయాలి చెప్పు. ఆ, సరే, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. చూద్దాం మరి మీరు చెప్పినటువంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయా ఏంటి అనేది రాబోయే రోజుల్లో కూడా. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.